ప్రొఫెసర్ గారు, సిఈసి జ్ఞానేష్ కుమార్ చెప్తున్నట్టుగా నవంబర్ 22 లోపు ఎన్నికలు జరిగితే మహా అయితే ఒక 2 నెలల్లో బీహార్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు, నెక్స్ట్ ఎవరు గెలవబోతూ ఉన్నారనేది పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. సో బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశ రాజకీయాలపై ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తారు? నేను చాలాసార్లు కూడా చెప్తూ ఉంటాను రవిశంకర్ గారు. మన దేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక ఎన్నిక మరో ఎన్నికను పూర్తిగా రిఫ్లెక్ట్ చేయదు. కొంత ఇంపాక్ట్ ఉంటుంది, ఉండదని నేను అన్నాను. కానీ వన్ ఎలక్షన్, అది బై ఎలక్షన్ కానీ స్టేట్ ఎలక్షన్ కానీ, ఒక ఎలక్షన్ మరో ఎలక్షన్ను రిఫ్లెక్ట్ చేయదు. ఎందుకు అనటానికి మనకు ఎంపరికల్ ఎవిడెన్స్ ఉంది. మీరు ఉదాహరణకు 2024 లోక్సభ ఎలక్షన్ తీసుకోండి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్తో కలవకుండానే, విడిగానే, కాంగ్రెస్ కూడా కలుపుకుంటే ఇంకెక్కువ. అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయింది. మీకు అదే తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ స్వీప్ చేసింది. హర్యానాలో 2014, 2019లో 10కి 10 లోక్సభ సీట్లు బీజేపీ గెలుచుకుంది. 2024లో 5 సీట్స్ కోల్పోయింది, కాంగ్రెస్కి 5 సీట్లు వచ్చాయి. మీకు మహారాష్ట్రలో క్లియర్గా 17 సీట్స్కే ఎన్డీఏ పరిమితమైంది. 48 సీట్స్ ఉంటాయి మహారాష్ట్రలో. 30 సీట్స్ మీకు ఇండియా కూటమికి వచ్చాయి. సో కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు మీరు చూడండి, హర్యానాలో బీజేపీ గెలిచింది, మళ్ళీ అధికారంలో పెట్టుకుంది. మహారాష్ట్రలో గెలిచింది. అంటే ఎక్కడ లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య చిన్న గ్యాప్ ఉంటేనే ఇది జరిగింది. సాధారణంగా బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందంటే అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ పర్ఫామ్ చేస్తారు, లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణ ఉదాహరణ, తెలంగాణలో 8 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు, 8 ఎంపీలు కూడా గెలుచుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో 14% ఓటు వస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో 35% ఓటుకి వచ్చింది బీజేపీకి. 21% పెరిగింది. 2018-19లో కూడా ఇదే. 2018 అసెంబ్లీ ఎలక్షన్లో 7% వస్తే 2019 లోక్సభ ఎలక్షన్లో 20% ఓటుకి వచ్చింది. కానీ మహారాష్ట్ర, హర్యానాలోమో ఇందుకు రివర్స్గా జరిగింది. లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నది, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. అంటే ప్యాటర్న్ లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. దీనికి ఇంకో ముఖ్య కారణం మన పొలిటికల్ స్ట్రక్చర్. ఇప్పుడు సౌత్ ఇండియానే తీసుకోండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం. తెలంగాణలో పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు కాంగ్రెస్ లేదు, 1% ఓటింగ్ కూడా లేదు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కనుక అవకాశమే లేదు. బీజేపీ తెలంగాణలో బలంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కలిసినా బలంగా లేదు. సీట్లో రావడం వేరు, బలం వేరు. అక్కడ టీడీపీ, వైసీపీల మధ్యనే పోలరైజేషన్. తెలంగాణలో టీడీపీ లేదు, వైసీపీ లేదు. మీరు చూడండి, మళ్ళీ తమిళనాడు పోతే టీడీపీ లేదు, వైసీపీ లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, అందరూ వీకే. ప్రధానంగా డిఎంకే, కోర్స్ డిఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఏడీఎంకే కూటమిలో బీజేపీ ఉంది. కానీ ఫైట్ ఈజ్ బిట్వీన్ డిఎంకే అండ్ ఏడీఎంకే. కింది కేరళ వెళ్ళండి, మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పైకి వస్తుంది. పోటీగా సిపిఎం నాయకత్వంలో ఎల్డీఎఫ్ ఉంటుంది. మీకు సిపిఎం తెలంగాణలో 1 సీట్ లేదు అసెంబ్లీలో. కమ్యూనిస్టులకు మొత్తం కలిపిన సిపిఐకి 1 సీట్ ఉంది, వామపక్షాలకు 1 సీటు. ఆంధ్రప్రదేశ్లో అది కూడా లేదు. కేరళలో ఉన్నారు. కర్ణాటకకి వెళ్ళండి, మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. సో ఇంత వైడ్గా మీకు చేంజ్ అవుతుంది. మహారాష్ట్రలో మళ్ళీ కూటమి, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఒకవైపు, బీజేపీ, శివసేనలో ఒక వర్గం, ఎన్సీపీలో ఒక వర్గం ఒకవైపు. సో ఒరిస్సా పోతే మళ్ళీ బీజేపీ, బిజు జనతాదళ్ ఉంటుంది. కలకత్తా, బెంగాల్ బాగుంది, మళ్ళీ అక్కడ బీజేపీ, ఆడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. కాంగ్రెస్, వామపక్షాలు 3వ ప్లేస్లో ఉంటారు. ఇలా అసలు ఒక స్టేట్కు అసలు సంబంధమే లేదు మన దేశ రాజకీయాలు. అందువల్ల బీహార్లో ఎన్నికల వల్ల దేశ రాజకీయాలే మారిపోతాయని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. 2015లో బీహార్లో మా బీజేపీ ఓడిపోయాక అద్వానీ, జోషి లాంటి వాళ్ళు లేఖలా సలావు చేశారు, మోడీ మ్యాజిక్ ఏమైంది అని. కానీ ఏం జరిగింది తర్వాత? బీజేపీ మరింత బలంగా 2019లో గెలిచింది, 2024లో కూడా గెలిచింది. అందువల్ల ఒక స్టేట్ ఎలక్షన్ వల్ల జాతీయ రాజకీయాలని మనం నిర్ధారించలేము. అది కూడా ఇంకా 2029లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటివరకు వస్తున్న సమాచారం అయితే జమిలీ కూడా ఉండదు అని.
అందువల్ల 4 years గ్యాప్ ఉంది లోక్సభ ఎన్నికలకు. సో అప్పటి వరకు రాముడెవరో రాకాసేవడో, ఈ లోపల యూపీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇలా చాలా కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ కూడా ఉన్నాయి. సో అందువల్ల ఇది టైం చాలా గ్యాప్ ఉంది. అందువల్ల అప్పటి వరకు ఏముంటుందని ఎవరిని చెప్పలేము. కానీ ఒకటి మాత్రం నిజం, ఇండియా కూటమి 2024 లోక్సభ ఎలక్షన్స్లో భారీగా పుంజుకుంది, బీజేపీ దెబ్బతిన్నది. ఇది క్లియర్ ఇండికేషన్. 63 సీట్లు, 63 సీట్లు బీజేపీకి తగ్గాయి. 303 నుంచి 240కి పడిపోయాయి. బీజేపీ సొంతగా మెజారిటీ లేని దుస్థితి 2014లో, 2019లో లేని పరిస్థితి 2024లో ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ బలం దాదాపు డబుల్ అయింది, 99-100 దాకా వచ్చేసింది. ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యాడు రాహుల్ గాంధీ. సో ఇది క్లియర్. కానీ 2024 తర్వాత జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికలు, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, ఈ మూడిట్లో కూడా ఇండియా కూటమి పక్షాలు ఓడిపోయి బీజేపీ విజయం సాధించింది. అందువల్ల ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఈ ట్రెండ్కు అనుకూలంగా ఉంటే, అంటే బీహార్లో కూడా ఎన్డీఏ గెలిస్తే బీజేపీకి పెద్ద బోనస్ ఇది. ఎందుకంటే మోడీ బలం తగ్గింది, బీజేపీ బలం తగ్గుతోంది అనే దానికి ఒక గండి పడుతుంది. ఇటీవల మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వేలో కూడా ఎన్డీఏ బలం 10% ఫాల్ అయింది అని 2024 లోక్సభ ఎన్నికల నుంచి ఇప్పటికే. అంటే జస్ట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 1 year అండ్ అబోవ్ మీకు 10% ఫాల్ అంటే మామూలు విషయం కాదు. మోడీ బలం రేటింగ్ కూడా 4% పడిపోయింది. సో మీకు రాహుల్ గాంధీ రేటింగ్ 5% పెరిగింది. అందువల్ల ఈ ట్రెండ్ బట్టి చూస్తే బీహార్లో గనక మహాగఠబంధన్ గెలిస్తే ఇండియా కూటమికి ఎక్కడి లేని ఉత్సాహం అయితే వస్తుంది. అంటే బీజేపీని ఓడించడం సాధ్యం కాదు అనుకునేటువంటి భావన పంక్చర్ అయిపోతుంది. మోడీ మ్యాజిక్ ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. అందువల్ల బీహార్ ఎన్నికలు ఆ రకంగా మూడ్ ఆఫ్ ద నేషన్ పైన ప్రభావం పడుతుంది. కానీ మూడ్ ఆఫ్ ద నేషన్ వేరు, యాక్చువల్ ఓటింగ్ వేరు. అందువల్ల మూడ్ ఆఫ్ ద నేషన్, మూడ్ ఆఫ్ ద పాలిటిక్స్ మాత్రం మారిపోతుంది ఈ ఫలితాలను బట్టి. కానీ అల్టిమేట్గా మళ్ళీ తర్వాత ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే మనం అంచనా వేయలేము.